ప్రతి ఒక్క హిందువు శివాజీ మహారాజును పూజించాలన్నారు సనాతన సేవా సమితి మహిళా నేత ప్రియా గౌడ్. హిందువుల ఆరాధ్య దైవం హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సనాతన సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా నాయకురాలు ప్రియా గౌడ్ శివాజీ పూజ నిర్వహించారు. శివాజీ యువ మోర్చా ఆధ్వర్యంలో హిందూ స్వరాజ్య సంస్థాపకుడు భారతమాత వీరపుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్ ధర్మ పరిరక్షణలో వీర విరాట్ 17 ఏళ్లకే శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు, మొఘలులో సైతం వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు, 27 ఏళ్ల పాటు యుద్ధ భూమిలో వెన్ను చూపని శత్రు భయంకరుడు, 300 కోట్లకు అధిపతి 3000 ఏళ్లైనా తగ్గదు శివాజీ ఖ్యాతి మెరుగు నగధీరుడు, మరాఠా యోధుడు అంటూ కీర్తిస్తూ హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులు ప్రతి ఒక్కరూ శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. జై భవానీ, జై శివాజీ. సో మనకి ఇండియా మొత్తంలో ఫస్ట్ సాంస్కృతిక్ ఫ్రీడమ్ తెచ్చింది ఛత్రపతి శివాజీ మహారాజే. సో మనం బుక్స్ లో ప్రతిసారి ఎప్పుడైనా సరే ఔరంగజేబ్ గురించి లేకపోతే అక్బర్ గురించి వీళ్ళ గురించే బుక్స్ లో చెప్పడం జరిగింది. బట్ ఎప్పుడు కూడా ఏ హిస్టరీ బుక్స్ లో కూడా శివాజీ ఛత్రపతి మహారాజ్ గురించి కానీ సంభాజీ మహారాజ్ గురించి కానీ ఎప్పుడు ఎక్కడ పోర్ట్రే చేయలేదు, లేదా ఎప్పుడు ఆ డిస్కషన్స్ కూడా రాలేదు. సో వెరీ ఫస్ట్ థింగ్ ఎవ్రీ టీనేజ్ పిల్లలు ఈ మరాఠా కింగ్స్, మన ఇండియాలో కూడా చాలా మంది కింగ్స్ ఉన్నారు, వీళ్ళందరి గురించి స్టడీ చేస్తేనే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. లైక్ మెన్ ఎలా ఉండాలి ఒక సొసైటీలో అనేది వాళ్ళకి ఒక చిన్న ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేపట్లో చిన్న పిల్లలు 16 ఇయర్స్ పిల్లలు 17 ఇయర్స్ పిల్లలు గర్ల్ ఫ్రెండ్ మాట్లాడతలేదు, బాయ్ ఫ్రెండ్ మాట్లాడతలేదు అని చెప్పేసి అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ 16 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు శివాజీ మహారాజ్ ఫస్ట్ వార్ ని కాంక్యూర్ చేసి వచ్చిండు. అంటే ఆయన ఎఫర్ట్స్, ఆయన ఒక ఇండియాకి స్వాతంత్రత రావాలి, ఫ్రీడమ్ రావాలి, ఇండియన్ పీపుల్ కి హిందూయిజం వదలొద్దు అనే ధర్మం పైన నిల్చొని 16 ఇయర్స్ ఏజ్ లో ఫస్ట్ వార్ గెలిచొచ్చిండు. అట్లాంటి లీడర్స్ నుంచి, అట్లాంటి కింగ్స్ నుంచి ఏం నేర్చుకోవాలనేది ప్రతి బుక్స్ లో చిన్నపిల్లలకి చెప్పాలి. సో బుక్స్ లో చెప్పకపోయినా ఇన్ రియల్ మన నెక్స్ట్ జనరేషన్స్ కి వీళ్ళ గురించి అంటే ఆ అవేర్నెస్ ఉండాలి. ఒక పర్సన్ చిన్నపిల్లగాని పిలిచి నీకు ఈ జస్ట్ ఫోటో ఇప్పించి పర్సన్ ఎవరు తెలుసా అని అడిగితే చెప్పేటట్టు ఉండాలన్నమాట. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పడానికి. ఇది ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో అంత మంచి కింగ్ గురించి మనం బుక్స్ లో మిస్ చేసుకోవడం ఇట్స్ ఆర్ బ్యాడ్ లక్. ఫస్ట్ అవి చేంజ్ అయితే అన్ని చేంజ్ అవుతుంది. So we will definitely continue the legacy of Shivaji Maharaj Chhatrapati. Jagdamba ki सौगंध हम छत्रपति शिवाजी महाराज और छत्रपति संभाजी महाराज के मान सम्मान रखते रहेंगे. బి కృష్ణ గౌడ్, మా మమ్మీ పేరు బి లక్ష్మి గౌడ్. మేము శివాజీని చిన్నప్పటి నుంచి ఇష్టపడతాము. చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి చదవడం, తెలుసుకోవడం, ఇట్లా మాకు ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్, ప్యాషన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. లాస్ట్ 3 years నుంచి మేము ప్రొసెషన్స్ కి అటెండ్ అవ్వడం, ర్యాలీస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ మేము వేరే వాళ్ళతో కోఆర్డినేట్ అయి చేస్తున్నాము. ఇంట్లో డెఫినెట్ గా పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో కంపల్సరీ బర్త్ యానివర్సరీకి ఎవ్రీ ఇయర్ మేము పూజ చేసుకుంటాము, దీపం ఎక్కిస్తాము. సో ఇది కంటిన్యూ అవ్వాలి. లెగసీ వాళ్ళది అనేది కంటిన్యూ అయితేనే ఇండియాలో ధర్మం అనేది ఉంటుంది, సనాతన ధర్మం ఉంటుంది. ఎవరికి కన్వర్షన్ అయ్యే అవసరం ఉండదు. వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ప్రతి మెన్ అండ్ ఉమెన్ కూడా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళలో కొంచెం పర్సన్ ఒక 0.01% కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా సస్టైన్ అవ్వగలుగుతాం. ఎవరు ఏం చెప్పినా వినకుండా, కన్వర్ట్ అవ్వకుండా. ఈ రోజులలో మస్తు చూస్తున్నాం అనమాట. చిన్న వాటికి అది జరుగుతలేదు, ఇది జరుగుతలేదు అని కన్వర్ట్ అవుతారు. కానీ సంభాజీ మహారాజ్, శివాజీ మహారాజ్, ఛత్రపతి వీళ్ళందరూ ధర్మం కోసం కన్వర్ట్ అవ్వకుండా సాక్రిఫైసెస్ చేసినారు. మనం ఆ సాక్రిఫైసెస్ కి స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకుంటేనే అన్ని బాగుంటాయి, అన్ని మన చేతిలో ఉంటాయి. మన థింగ్స్, మన గాడ్స్ కానీ, మన గాడెస్ కానీ, మన టెంపుల్స్ కానీ అన్ని మన చేతిలోనే ఉంటాయి.